కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటీలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఐఐటీకి సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి ఐఐటీ డీన్ ప్లానింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మురళీకృష్ణ, డెప్యూటీ రిజిస్టర్ చమన్ మోహతా, ఈ సివిల్ చైతన్య సంబంధిత అధికారులతో సమీక్షించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులకు ఆర్ఎండ్బికి సంబంధించి కూడలి ఏర్పాటుకు డిజైనర్ మేరకు చర్యలు చేపట్టాలని, అలాగే ఐఐటి వద్ద బస్ స్టాప్ ఏర్పాటుకు ఎన్హెచ్ వారు క్లియరెన్స్ త్వరితగతిన ఇవ్వాలని, లెవెల్ క్రాసింగ్ క్లోజర్ పై క్లియరెన్స్ కు సంబంధించిన రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. త్రాగునీరు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు త్రాగునీరు అంశంపై ఆర్ఎన్డబ్ల్యూఎస్ శాఖ వారు దృష్టి పెట్టి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి అంచనాలు తయారు చేయాలని, ఎలక్ట్రిసిటీ సంబంధిత అంశాలకు గాను వారంలోపు ప్రణాళికలు సిద్ధం కావాలని అధికారులతో అన్నారు. ఆర్టీసీ వారు ఐఐటి రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద బస్సులు అలాగే చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ డిస్పోజబుల్ సిస్టమ్ ఏర్పాటుకు శాశ్వత పరిష్కార దిశగా ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఐటి వారికి సూచించారు. తాత్కాలికంగా జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఐఐటికి సంబంధించిన వీడియో విజువల్స్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై తిలకించి చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, ఎస్సీలు ఏపీ ఎస్పీడీసీఎల్ కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ విజయ్ కుమార్, ఐఐటి ప్రతినిధులు, జీ సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.